బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ రేపు అంటే జనవరి 3వ తారీఖు శుక్రవారం నాడు ప్రారంభం కాబోతుంది. సిడ్నీలో జరగబోయేటటువంటి ఈ టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టెస్టులో ఆడబోయేటటువంటి తుది 11 మంది ఆటగాళ్ల లిస్టును ఆస్ట్రేలియా దాదాపుగా ఇప్పటికే ప్రకటించింది. అయితే భారత్ మాత్రము మ్యాచ్ ప్రారంభానికి ముందే తమ ప్లేయింగ్ 11ను ప్రకటిస్తుంది. ఈ వీడియోలో ఆస్ట్రేలియా తుది జట్టులో ఉన్నటువంటి ఆటగాళ్ల వివరాలు, అదేవిధంగా భారత తుది జట్టులో ఎవరెవరు ఉండబోతున్నారో, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కబోతుందో తెలుసుకుందాం. భారత తుది జట్టులో ఎవరెవరు ఉంటే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రస్తుతము భారత జట్టు కూర్పు అనేది చాలా సంక్లిష్టంగా మారింది. తమ ఆట తీరు ఆధారంగానే తుది జట్టులోకి తీసుకోవాలనుకుంటే మాత్రము ప్రస్తుతము భారత జట్టులో ఆడుతున్నటువంటి 4 మాత్రమే తుది జట్టులో ఖాయంగా చోటు దక్కుతుంది. అందులో మొదటి వ్యక్తి వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా. ఈ సిరీస్లో ఇప్పటికే 30 వికెట్లు తీసినటువంటి బుమ్రా టాప్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఒక రకంగా బౌలింగ్లో బుమ్రా ఒంటరి పోరాటం చేస్తున్నాడని చెప్పాలి. బుమ్రాకు సహకరించే మరో బౌలర్ లేకపోవడం కూడా ఈ సిరీస్లో మనం వెనుకంజలో ఉండటానికి మరొక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి. సో బుమ్రా ప్లేస్ ఖాయం. 4లో బుమ్రా ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. ఇక ఈ టెస్టులో ఖాయంగా చోటు దక్కించుకునేటటువంటి మరొక ప్లేయరు బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. ప్రతి మ్యాచ్లో మినిమం గ్యారంటీ బ్యాటింగ్ చేస్తూ మెల్బోర్న్లో అద్భుతమైనటువంటి సెంచరీ చేసినటువంటి నితీష్ రెడ్డికి కూడా ఈ 5వ టెస్టులో ప్లేస్ ఖాయమే అని చెప్పాలి. ఇక 3వ క్రికెటరు యశస్వి జైస్వాల్. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఈ సిరీస్లో ఒక సెంచరీ, మరో 2 హాఫ్ సెంచరీలతోటి మొత్తం 359 పరుగులతోటి ట్రావిస్ హెడ్ తర్వాత ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసినటువంటి 2వ ఆటగాడిగా మరి 2వ స్థానంలో ఉన్నాడు యశస్వి జైస్వాల్. కాబట్టి జైస్వాల్ స్థానం కూడా ఖాయమే. ఇక మరో బ్యాటరు ఈ సిరీస్లో కాస్తో కూస్తో రాణించినటువంటి కేఎల్ రాహుల్. ఇతనికి కూడా సరైనటువంటి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కేఎల్ రాహుల్ స్థానం కూడా ఖాయమే. సో పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఈ 5వ టెస్టులో స్థానం సంపాదించాలంటే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, బుమ్రా, ఈ 4 తప్ప మిగతా ఆటగాళ్లకు తుది జట్టులో స్థానం ప్రశ్నార్థకమే అని చెప్పాలి. అయితే వేరే ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి మరికొద్ది మందికి కూడా ఈ 5వ టెస్టులో స్థానం దొరుకుతుంది. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్లు కూడా తుది జట్టులో ఖచ్చితంగా స్థానాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక అసలు సమస్యల్లా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అదేవిధంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్తోటే. కెప్టెన్ కాకపోయి ఉంటే మాత్రము రోహిత్ శర్మ ఈపాటికే తుది జట్టులో స్థానాన్ని కోల్పోయి ఉండేవాడే. మరి ఈ 5వ టెస్టు నుంచి తనే స్వయంగా తప్పుకొని శుభ్మన్ గిల్కు అవకాశం ఇస్తాడు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో చూడాలి. అదేవిధంగా విరాట్ కోహ్లీ ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది ఈ సిరీస్లో. అతని స్థాయితో పోలిస్తే ఏమాత్రం గొప్పగా లేదు ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ యొక్క ప్రదర్శన. కాకపోతే ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరినీ ఒకేసారి తుది జట్టు నుంచి తప్పించేటటువంటి అవకాశం లేదు కాబట్టి కోహ్లీ ఈ 5వ టెస్టులో ఆడేటటువంటి అవకాశాలే ఎక్కువ. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంతో టాలెంట్ ఉండి కూడా నిర్లక్ష్యపు షాట్లతోటి చేజేతుల వికెట్లను పారేసుకుంటాడనేటటువంటి విమర్శల నేపథ్యంలో అతడిని తప్పించి ధ్రువ్ జురెల్కు అవకాశం ఇస్తారనేటువంటి వార్తలు బలంగా వస్తున్నాయి. అయితే జురెల్ కూడా ఫస్ట్ టెస్టులో ఆడినప్పటికీ పెద్దగా రాణించలేదు. ఆ టెస్టులో ఒక ఇన్నింగ్స్లో 11 పరుగులు, మరొక ఇన్నింగ్స్లో 1 పరుగు మాత్రమే చేశాడు. మరి ఈసారి ఒకవేళ అవకాశం ఇస్తే ధ్రువ్ జురెల్ ఎలా రాణిస్తాడో చూడాలి. ఇక ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా స్పిన్నర్లు, ఆల్రౌండర్ స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్లకు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వాళ్ళు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఇక పేస్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బుమ్రాకు సరైనటువంటి జోడీ ఇప్పటికీ కుదరలేదు. ఆకాశ్దీప్ గాయపడ్డాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో అతని స్థానంలో హర్షిత్ రాణాకు లేదా ప్రసిద్ధ కృష్ణకు అవకాశం ఇవ్వచ్చు. ఇక మిగతా ఫాస్ట్ బౌలర్లతో పోల్చినట్లయితే సిరాజ్ కాస్త బెటర్ కాబట్టి సిరాజ్ను కొనసాగించేట అవకాశమే ఉంది. సిరాజ్ కూడా ఈ సిరీస్లో ఏమాత్రం గొప్పగా రాణించలేదు. ముఖ్యంగా 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో అయితే దారుణంగా విఫలమయ్యాడు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు ఇచ్చాడు. అయితే 2వ ఇన్నింగ్స్లో ఒక 3 వికెట్లు తీశాడు. అంతకుముందు టెస్టులలో కూడా పెద్దగా ప్రదర్శన లేదు. అయితే అతనికి సరైనటువంటి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మరి సిరాజ్ను కొనసాగించేటటువంటి అవకాశమే ఉంది. లేకపోతే ఇంకొక అవకాశాన్ని కూడా ప్రత్యామ్నాయం కూడా పరిశీలిస్తున్నారు సెలెక్టర్లు. ఈ ఆకాశ్దీప్, సిరాజ్ వీరిద్దరిని తప్పించి, అంటే ఆకాశ్దీప్ ఎలాగో గాయమని చెప్తున్నారు కాబట్టి ఆకాశ్దీప్ ఉండడు, అదేవిధంగా సిరాజ్ను కూడా తప్పించి తుది జట్టులో ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా వీరిద్దరిని తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో
ఈ లెక్కను చూసినట్లయితే భారత తుది జట్టులో స్థానం పొందేటటువంటి అవకాశం ఉన్న ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వీరిద్దరు ఉంటారు. ఇక 3వ స్థానంలో శుభ్మన్ గిల్ వస్తాడు. అంటే రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడకపోతే మాత్రం శుభ్మన్ గిల్ 3వ స్థానంలో ఆడతాడు. ఇక 4వ స్థానంలో విరాట్ కోహ్లీ, 5వ స్థానంలో ధ్రువ్ జురెల్ లేదా రిషబ్ పంత్ను తప్పిస్తారనే బలంగా మీడియాలో వస్తుంది కాబట్టి ధ్రువ్ జురెల్ ఆడేటువంటి అవకాశం ఉంది. ఇక 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్, 8వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడేటువంటి అవకాశం ఉంది. అయితే 8వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి వచ్చినట్లయితే అతనికి బ్యాటింగ్ చేసేటువంటి సరైన సమయం దొరకట్లేదు కాబట్టి 8వ స్థానం నుంచి 7 లేదా 6వ స్థానానికి నితీష్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది సూచిస్తున్నారు. ఇక 9వ స్థానంలో హర్షిత్ రాణా, 10వ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, 11వ స్థానంలో సిరాజ్ లేదా ప్రసిద్ధి కృష్ణ. సో వీళ్ళు భారత తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ శర్మ నిజంగానే ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకుని శుభ్మన్ గిల్కి అవకాశం ఇచ్చినట్లయితే ఈ టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్గా ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్నటువంటి జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ 5వ టెస్టులో ఆడబోయేటటువంటి ఆస్ట్రేలియా తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా తుది జట్టునైతే ఇప్పటికీ ప్రకటించలేదు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ జట్టులో ఒక మార్పు ఉంటుంది అని చెప్పేసి సూచనప్రాయంగా చెప్పాడు. సో ఆ మార్పు ఏంటంటే వరుసగా విఫలమవుతున్నటువంటి పేస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో బ్యూ వెబ్స్టర్ను తీసుకున్నట్లుగా ప్యాట్ కమిన్స్ ప్రకటించాడు. కాబట్టి వాళ్ళ జట్టులో ఈ ఒక్క మార్పు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ లెక్కను చూసినట్లయితే ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే శామ్ కోన్స్టస్, ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా వీళ్ళిద్దరూ ఓపెనర్గా వస్తారు. 3వ స్థానంలో మార్నస్ లబుషెన్, 4వ స్థానంలో స్టీవెన్ స్మిత్, 5వ స్థానంలో ట్రావిస్ హెడ్, 6వ స్థానంలో బ్యూ వెబ్స్టర్ ఇతడు కూడా ఆల్రౌండర్, పేస్ ఆల్రౌండర్. ఆ తర్వాత 7వ స్థానంలో వాళ్ళ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, ఆ తర్వాత 8వ స్థానంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, 9వ స్థానంలో మిచెల్ స్టార్క్, 10వ స్థానంలో నాథన్ లయన్, అదేవిధంగా 11వ స్థానంలో స్కాట్ బోలాండ్. వీళ్ళు ఆస్ట్రేలియా తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది. సో మరి ఇది 2 జట్ల యొక్క కూర్పు రేపు 5వ టెస్ట్కి. సో తుది జట్టులో కూర్పు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి భారత తుది జట్టు కూర్పు, ఎందుకంటే ఆస్ట్రేలియా తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండవు, ఈ ఒక్క మార్పు తప్ప. మిచెల్ మార్ష్ స్థానంలో బ్యూ వెబ్స్టర్ ఆడేటువంటి అవకాశం ఉంది. భారత జట్టులో మాత్రము అనూహ్యమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. మరి భారత జట్టు తుది జట్టు ఎలా ఉండాలో, తుది జట్టు కూర్పు ఎలా ఉండాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.